ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆ దేవాదేవుని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఎలాంటి దేవుడై ఉన్నాడు? సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆ సర్వాధికారి యొక్క దేవాది దేవుని గురించి యోహాను భక్తుడు ప్రకటన గ్రంథములో చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. సర్వాధికారి అంటే సర్వమును ఉండే దేవుడు, యుగయుగములు ఉండే దేవుడు. ఆ సర్వాధికారి అనుక్షణము ఉండే దేవుడు. ఆ ప్రభువు గురించే మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించే తెలుసుకుంటున్నాం. ఆ లోకరక్షకుడైనటువంటి ఆ దేవాదేవుని గురించి తెలుసుకుంటున్నాం. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన కార్యములు గొప్పవి, ఆయన క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయగల దేవుడు. యుగయుగములకు ఆయన రారాజు అయి ఉన్నాడు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు, నీతి సూర్యుడు, యథార్థవంతుడు. వేల్పులలో ఆయన వంటి వారు మరెక్కడను, మరెన్నడను, ఎప్పుడును, ఎవ్వరికి, ఎక్కడను కనబడు. అంత గొప్ప దేవుడు ఆయన సర్వాధికారి. ఆ సర్వాధికారి అయినటువంటి ఆ ప్రభువుల ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన్ని అనుసరించి హృదయముతో, మనస్సుతో, దేహముతో మొరపెడదాం. ఆయన ద్వారాగా జవాబులు పొందుకుందాం. మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ స్థిరపడదాం. మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ బలపడదాం. ఆయన ఆత్మశక్తి చేత నింపబడదాం. ఆయన సర్వాధికారి. ఆయనకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆయన పేర్లు మనం వర్ణించలేం, ఆయన పేర్లు మనం వివరించలేం. ఆయన పేర్లు జ్ఞానము కంటే ఎక్కువైనవి. ఎంతమంది ఎన్ని పేర్లు పెట్టి పొగిడినా ఆయన పొగడలేం. అంత గొప్ప దేవుడు. దేవుని బిడలారా, ఆ సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరిద్దాం. ఆయన ఆత్మశక్తి చేత నింపబడదాం. ప్రభు సన్నిధిలో ఆయన రాజుల రాజై ఉన్నాడని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యుగములకు రాజు, ఆయన మార్గములు న్యాయ మార్గములు, ఆయన సత్యములనై ఉన్నాయి. సమస్తమును ఆయన కృపగల దేవాదేవుడు, ఆ ప్రేమగల దేవుడు, సమస్తమును సృజించిన దేవుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ సర్వాధికారికి మాత్రమే ఈ సృష్టి పైన అధికారం ఉంది. ఆయన ఒక్కడే ఈ సృష్టిని పరిపాలన చేయగల సమర్థుడు. ఇక ఎవరు కూడా చేయలేనటువంటి ఆయన భుజస్కంధాల పైన నిర్మించినటువంటి ఆ దేవాదేవుడు ఈ సృష్టిని పరిపాలన చేస్తున్నాడు. ఆయన సన్న ముందుకు సాగిపోదాం. ఆ సర్వాధికారిని వెంబడిద్దాం. ఆయన కృపకు పాత్రలో ఉన్నాం. ఈ మాటలు మన వెనుకలో ఫలభరితముగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృపచేత ప్రతి ఒక్కరిని బలపరచండి. సర్వాధికారి, అద్వితీయుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, లోకరక్షకుడా, మహోన్నతుడా, ప్రేమాస్వరూపి, నీ మహోన్నతమైన నామమును పొందన నీ బిడ్డలు మీరు దర్శించి, నీ బిడ్డలు మీరే బలపరిచి, మీ కార్యాలందరి జీవితంలో జరిగించి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరే నడిపించి, మీరే పోషించి, మీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఆ సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిద్దాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఆయన శక్తి చేత నింపబడదాం. ఆయన సన్నిధిలో స్థిరపడదాం.
ఆయన కృప ఎల్లప్పుడూ మన తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.